హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ లాంగ్ వీడియో. మేమైతే రీసెంట్గా ఒక లాంగ్ ట్రిప్కే వెళ్ళినుండే. సో ఇది మేము ఫస్ట్ డే స్టార్ట్ అయినప్పుడు అనమాట. 28కి మేము అరౌండ్ 11:30 ఆ టైంలో ఇంట్లోకి స్టార్ట్ అయ్యామన్నమాట మార్నింగ్. ఇంకా నేనైతే లాస్ట్లో కూర్చున్నా. ఇది 7 సీటర్స్ కారు. లాస్ట్ సీట్లో కూర్చున్నా నేను బ్యాక్ సైడ్. నా పక్కన మొత్తం లగేజ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్యాక్ అయిపోయింది అనమాట. మేము 2 కార్స్లో అయితే వెళ్ళాము. ఇంకా మేము 3:30 ఆ టైంలో ఫుడ్ పార్సల్ చేయించుకొని ఒక మంచి ప్లేస్లో కూర్చొని అయితే తినేసాము. మా మమ్మీ కంది చేనులో కందికాయలు అయితే దింపుతుంది. మేము కూర్చున్న చోట్ల మొత్తం ఆ కంది చేనులు అవి ఉండే అనమాట. మా వాళ్ళకి ఇట్లా జర్నీలు ఏమైనా కనిపించినాయి అంటే అటాక్ ఇంకా మంచిగా పోయి దింపేసుకుంటారు. ఇంకా మిడ్ నైట్ అయింది. 29కి నా బర్త్డే అనమాట. ఇంకా మిడ్ నైట్ ఇట్లా నాతో కేక్ కట్ చేపిద్దామని నాకు తెలియకుండా మా వాళ్ళు నాకు ఇట్లా సెలబ్రేషన్స్ సర్ప్రైజ్ చేశారనమాట. చూడండి మీరే. వీళ్ళు నా బర్త్డే అంట, నాకు కేక్ తెలియకుండా నాకు తీసుకొని సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు 12కి నాకు సర్ప్రైజ్ చేస్తారంట కట్ చేపించి. నిన్నటి నుంచి చెప్తుర్రు నాకు సర్ప్రైజ్ చేస్తున్నారు. అది నాకు సర్ప్రైజ్. ఇప్పుడు నేను కేక్ తీసుకొని 12 కానీ వావ్ నాకు కేక్ తీసుకున్నారా అని నేను రియాక్ట్ అవుతా. అదన్నమాట మ్యాటర్. సో మార్నింగ్ నుంచి సంపగొడుతున్నారు మా వాళ్ళు. అక్క ఇంకేంది మిడ్ నైట్ 12కి కేక్ కటింగ్ అని చెప్పేసి. ఎవరైనా సర్ప్రైజ్ చేస్తే చెప్పకుండా చేయాలి కానీ ఇట్లా చెప్పి చేస్తారా? నాకు వద్దురా బాబు మీ సర్ప్రైజ్, ఇట్లా చెప్పకండి రా నాయన అని చెప్తే కూడా టార్చర్ చేసినారు. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు నాకు సర్ప్రైజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కేక్ తీసుకుంటున్నారు. వాళ్ళ కార్లో వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్లాక్ ఇష్టం రా నాకు, చాక్లెట్ ఫ్లేవర్. ఏ కలర్ లో కావాలి? కనిపించేటట్టు రెడ్ కలర్ లో కనిపిస్తుందేమో, ఎలివేట్ అవుతుంది మంచిగా. పేరు కూడా నన్ను అడిగి, పేరు కూడా వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు పాపం. అడుగురా ఇంకా, నాకు అస్సలు ఏం వద్దురా. తీసుకుంటా అంటే అన్ని తీసుకోర్రి. సో నా గొంతు చూసి భయపడకండి. నా గొంతు అయితే బిస్కెట్ అయిపోయింది మొత్తము. ఇప్పుడు జర్నీ చేసినందుకైతే ఏం కాదు. ముందు నుంచే లాస్ట్ 1 మంత్ నుంచి కోల్డ్ కాఫ్ అస్సలు తగ్గడం లేదు. ఇంకా గొంతు కూడా కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకా కేక్ అట్లా తీసేసుకొని వెళ్తూ దారిలో రాజమండ్రి బ్రిడ్జ్ వస్తుంది కదా, దాని మీద కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి మా వాళ్ళు అనుకున్నారు. బట్ అక్కడ లైటింగ్ అస్సలు బాగాలేదు, ఇంకా ఆగే సిచ్యువేషన్ కూడా లేదనమాట. నైట్ టైం కదా ఇంకెందుకు అని చెప్పేసి వద్దు అని చెప్పేసి చెప్పినుండే. సరే ఇంకేదైనా మంచి ప్లేస్ చూసుకుందాం అని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక మంచి ప్లేస్ అయితే కనిపించింది. సో ఇంకా అక్కడ ఆగేసి కేక్ కటింగ్ అట్లా అయితే చేసేసుకున్నాము. హ్యాపీ బర్త్డే. అయ్యో కొట్టాలి పోయింది.
బాత్రూమ్ పేపర్ పెట్టు ఆ కేక్ పెట్టు ఇప్పుడు అడిగి పట్టుకోవాలి పెట్టలే కేక్ ఆరింది అది చూడాలి ఫస్ట్. దానికి మా వాళ్ళు అయితే నాకు ఇట్లా సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయించారు. సో ఇంకా మేము ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.